హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను మీకు ఆనియన్ క్యారెట్ దోశ షేర్ చేయబోతున్నాను. సో దీనికోసం ఫస్ట్ మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ దోశ బ్యాటర్ కోసం, దోశ పిండి కోసం ఫస్ట్ నేను ఈ డబ్బాతో ఒక డబ్బా మినప్పప్పు తీసుకున్నాను. అలాగే ఇదే డబ్బాతో 2 డబ్బాలు రైస్ తీసుకున్నాను. దీనిలో కొంచెం మీరు పోహా కూడా వేసుకోండి. ఈ విధంగా మినప్పప్పు బియ్యం నానబెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా 4 గంటలు నానిన తర్వాత దోశ పిండి గ్రైండర్ చేసుకోండి. దీన్ని 4 అవర్స్ మళ్ళీ మనం పులియబెట్టుకోవాలి. దాని తర్వాత మనం దోశ రెడీ చేసుకోవచ్చు. దోశ పిండి రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ పల్లి చట్నీ చేసుకుందామండి దీనిలోకి. సో పల్లి చట్నీ కోసం ఫస్ట్ కడాయి పెట్టండి. కడాయి పెట్టి దీనిలో కొంచెం నూనె వేసుకోండి. ఈ విధంగా తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే వేరుశనగ పప్పులు తీసుకొని వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకున్నాక దీన్ని కొంచెం చల్లారనివ్వండి. పచ్చిమిర్చి, పప్పులు, కొంచెం చింతపండు, సాల్ట్ వేసుకొని ఈ విధంగా నేను బాగా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ పచ్చడిని దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంది కదండి. ఇప్పుడు ఆనియన్ దోశ కోసం ఈ విధంగా ప్యాన్ మీద వేసుకోండి. సో ఈ విధంగా దోశ వేసుకొని దీనిలో మీరు కొంచెం క్యారెట్స్ వేసుకోండి అండి, కొంచెం ఆనియన్స్, కొంచెం ఆయిల్ వేసుకోండి. సో ఈ దోశ తీసుకొని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇంకో దోశ వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకోండి దీనిలో, క్యారెట్, ఆనియన్స్. కొంచెం కారం కూడా వేసుకుందామండి, టేస్ట్ చాలా బాగుంటది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకవైపే బాగా కాలనివ్వండి దోశని. సో ఈ విధంగా దోశని ఇది కూడా తీసి మనం ఒక ప్లేట్ లో వేసుకుందామండి. సో చూసారు కదా ఫ్రెండ్, టేస్టీగా ఉండే ఆనియన్ క్యారెట్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ఈ పల్లి చట్నీ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటది. దీనిలోకి నేను కొంచెం అల్లం పచ్చడి కూడా వేసుకుంటున్నాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళ కోసం అయితే క్యారెట్ దోశ చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఒక్క దోశ మనకి ఫుల్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.